యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఢిల్లీ భారీ పేలుడు ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. హస్తినలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో నిన్న సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. లాల్ ఖిలా మెట్రో స్టేషన్ 1వ నెంబర్ గేట్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ఆగిన I-20 కారులో జరిగిన భారీ పేలుడు దాటికి కారులోని 3 సహా మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పక్కన ఉన్న 6 కార్లు, 2 ఈ-రిక్షాలు, ఆటోలు సైతం తీవ్ర స్థాయిలో ధ్వంసమయ్యాయి. దీంతో మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ హుటాహుటిన సమీపంలోని లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో చేర్పించారు. పేలుడు దాటికి సమీప మార్కెట్లోని ప్రజలు, రోడ్ల మీద ఉన్న వ్యక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. తీవ్రస్థాయి పేలుడు కారణంగా మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. మంటలు, హాహాకారాలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీ సమీప ఫరీదాబాద్లో 2900 కేజీల పేలుడు పదార్థాలను జమ్మూ కశ్మీర్, హర్యానా, యూపీ పోలీసుల బృందం స్వాధీనం చేసుకున్న కొన్ని గంటలకే ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడం యాదృచ్ఛికం కాదని దర్యాప్తు వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. పేలుడు ఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు భద్రతాధికారులు. పొరుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి దారితీసే అన్ని రహదారులపై ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎర్రకోట, పార్లమెంటు, మెట్రో స్టేషన్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. జనసమ్మర్ద ప్రాంతాల్లో సోదాలను పెంచారు. లాడ్జిల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. धमाके का कारण क्या है उसके निर्णय पर हमारी एजेंसियां पहुंच जाएगी और FSL की सीनियर मोस्ट टीम भी यहां पर पहुंची है. हम सभी एंगल्स को ओपन रखकर सभी दृष्टि से जांच कर रहे हैं. घटना किस कारण से हुई ये अभी कहना बहुत मुश्किल है. जब तक विस्फोट के स्पॉट पर से जो स्पेसिमेंस मिलेंगे, इसका जब तक FSL का एनालिसिस, NSG का एनालिसिस नहीं होता, इसके बारे में कुछ भी कहना दिक्कत है. मगर हम किसी भी एंगल को बंद नहीं मानते हैं. सभी एंगल का हम दृढ़ता के साथ आगे जांच करेंगे. ఢిల్లీ పోలీసు, జాతీయ దర్యాప్తు సంస్థ NIA, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG, ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టాయి. ఆధారాల సేకరణలో ఫోరెన్సిక్ బృందాలు నిమగ్నమయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల ద్వారా ఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. పేలుడు తర్వాత మంటలు, దట్టమైన పొగ అలుముకున్న ఆ ప్రాంతంలో మంటలను రాత్రి 7:30 కల్లా ఆర్పేశామని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. అయితే ఇది ఉగ్రదాడి అని వార్తలొస్తున్నా ఇప్పటిదాకా ఏ ఉగ్ర సంస్థ ఈ పేలుడుకు బాధ్యులం తామేనని ప్రకటించుకోలేదు. ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఢిల్లీలో భారీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దుర్ఘటనలో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.